జూలై 9న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. ప్రతి ఏటా అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారని, అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆలయం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నూతనంగా ఎవరు వచ్చినా గానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అమ్మవారి భక్తులు దండోపదండాలుగా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని బ్రహ్మాండంగా జరగాలి. అన్నదానం చేసే వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మందికి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు భోజనం పెట్టే కార్యక్రమం ఇక్కడ చాలా నూతనంగా ఎవరు వచ్చినా గానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అమ్మవారి భక్తులు దండోపదండాలుగా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని బ్రహ్మాండంగా జరగాలి. అన్నదానం చేసే వాళ్ళు కూడా కొన్ని లక్షలాది మందికి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారస్తులు భోజనం పెట్టే కార్యక్రమం ఇక్కడ చాలా